నమస్కారం అండి. నా పేరు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. రామానాయుడు మా ఊరు వాడే. నాతో పాటు నాకంటే 4-5 సంవత్సరాలు పెద్ద ఆయన. అలాంటి ఆయన కొంతకాలం ఆయన ఫ్యాక్టరీ బిజినెస్ చేస్తూ ఊళ్ళోనే అప్పుడు నమ్మిన బొట్టు తీసేవాడు. మా ఊళ్ళో నమ్మిన బొట్టు తీశారు యానగల శంకర చౌదరి గారు. అది చూసినప్పుడు ఆయనకు కూడా సినిమా అంటే ఒక ప్రేమ కలిగి 63-62లోనూ ఒక చిన్న సినిమా నలుగురితో కలిసి తీశాడు. అది ఫ్లాప్ అయింది. తర్వాత 64లో రాముడు భీముడు సినిమా తీస్తూ ఆ టైంలో కారంచేడు వచ్చి షూటింగ్ టైంలో నన్ను రమ్మన్నాడు. ఓ వేషం ఎదురుగా రవయ్య సత్తా కానీ పిలిచాడు. సరే కాదనలేక ఆయన మాట కాదనలేక వెళ్ళి రాముడు భీముడు వేషం వేశా. ఏదో రామారావు గారితో ఒక చిన్న సీను. ఆ సీన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వెళ్ళిపోతాను నాయుడు గారు అన్నాను. కాదు ఉండు, మన వాళ్ళు సినిమాలు తీస్తారు, వాటితో మీకు చెప్తాం, కొంత వేషాలు ఎద్దుగానే ఉండు అని అన్నారు. సరే అయితే మీరు చెప్తారంటే ఉంటానని ఉన్నా. అలా ఉంటూ రాముడు పేరు తర్వాత కృష్ణ తులాభారం, ప్రతిజ్ఞా పాలన, ఇలాగా జీవన తరంగాలు ఇట్లాంటి సినిమాలో చిన్న చిన్న వేషాలు ఇస్తూ వచ్చారు. అలాగే బయట వాళ్ళు కూడా ఏదో పాండవనవస్తులో అలా ఇలా వీరాంజనేయ ఇట్లాంటి వాటిలో 25-30 సినిమాలు ఇస్తూ గడిపాను. ఇంకా బయట సినిమాలు కూడా చిన్న చిన్న వేస్తే ఇలాగా 64లో వచ్చినటువంటి 72 దాకా ఇలాగ కాలం నడుపుతూ ఇక నాకు ఇసుకేసింది. ఇంతకంటే ఎంకరేజ్ రాదు, మనం పెద్ద ఆర్టిస్టులు కాలేము అనే ఆలోచన వచ్చి దాంతో ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచనతో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఫాదరు మా మదరు, ఇదేందిరా ఇన్నాళ్ళ నుంచి నాటకాలు ఆడి సినిమాలు తీసి ఎన్ని చేసినట్టు వాడివి, నువ్వు కూడా సినిమా తీయాలంటే తీయరాదు, మన వాళ్ళంతా 4-5 కలిసి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు కదా, దానికి కావాల్సింది నీకు డబ్బు, ఆ డబ్బు నేను ఇస్తాను, అనుభవం వచ్చిన తర్వాత అనుభవం వచ్చిన పనే చేయాలి, కానీ వచ్చి బురదలోకి వచ్చి వ్యవసాయం ఇదైతే ఎక్కడ చేస్తావు, నీకు ఎప్పుడు అనుభవం ఉంది, అలాంటి పనులు వద్దయ్యా, ఎందుకని మా మాట విను, నీ ఇబ్బంది లేకుండా నేను ఏం కావాలో పంపిస్తాం. అయితే మాకు తెలియకుండా వ్యాపారం మొదలెట్టాక ఏ ఒక్కడి దగ్గర నాకు తెలియకుండా నోట్ రాయదు అని మా నాయన ఆ మాట చెప్పి నన్ను మెడ్రాస్ పో అదే పని చేయని ఆయన పంపించాను. వచ్చా. అప్పుడు 74లో 2 నెలలు ఆలోచించి ఓ హోటల్లో రూమ్లో ఉంటున్నాను. అప్పుడు చాలామంది ఇవాళ డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిన వాళ్ళు, ఆర్టిస్టులు, వీళ్ళంతా చాలామంది ఉండేవాళ్ళం. అప్పుడు సరే నేను ఓ చిన్న ఫ్రెండ్తో పట్టుకొని ఓ చిన్న కథ రాసి అదే ఒక దీపం వెలిగింది. కథ అంతా రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్షన్కి ఎవరిని పెట్టుకోవాలని డిస్కస్ చేసి ఒక 5-6 అందరిని అనుకొని ఆఖరికి నా పద్ధతులు నేను చెప్పింది ఆలోచించి చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలా, పేరుండ డైరెక్టర్ అయి ఉండాలా, ఇలాగ ఆలోచించి 10 మంది 20 మంది ఆలోచించి చివరికి నవతా కృష్ణ గారు సినిమా తీస్తున్నాడు సంగీతం శ్రీనివాసరావు, ఆయనతో పోయి మాట్లాడితే ఇట్లా ఉందండి కథ, ఈ కథ మాకు నచ్చితే ఈ కథ తీద్దాం, ఈ కథ లేదు దీనికంటే బెటర్ కథ చెప్పారా అది తీద్దాం, నాకు ఇదే కాదు సినిమా మాత్రం తీయాలి, ఈ కథ లెవెల్లో ఉన్నటువంటిది ఇంకో మంచి కథ ఏదైనా ఉంటే మీ దగ్గర లేదు ఇది నేను చదివి చెప్తానని చెప్పాడు. చదివి చెప్పిన తర్వాత ఆయన ఈ కథే బాగుందండి, చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి ఇంకోదో తీసుకోవట్లేదు, ఇదే చేద్దాం అన్నాడు. సరైన దాన్ని 74లో సెటిల్మెంట్కి వెళ్ళాము. అప్పుడు రాజేశ్వరరావు గారి మ్యూజిక్ అవన్నీ పెట్టుకొని ఒక 6 నెలల్లో సినిమా తీసేసి సినిమా అయింది. బాగా వచ్చిన తర్వాత ఒక దీపం వెలిగింది అని పేరు పెట్టి 75లో నవంబర్ 5వ తారీఖున రిలీజ్ చేశాం. పూర్ణ డిస్ట్రిబ్యూటర్ చేత రిలీజ్ చేస్తే ఆ పూర్ణ డిస్ట్రిబ్యూటర్ రాకతలకి కొంతమంది వాళ్ళు వీళ్ళు వచ్చే వెనక్కి బావటం ముందు రావటం అన్నీ జరిగి ఇబ్బందులు పడ్డా, రిలీజ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు పడ్డా. సరే లాస్ట్కి వాళ్ళు ఇచ్చేశారు. అప్పుడే నేను కొన్ని ఏరియాలు అమ్మా, సత్యమా ఏరియాలకి ఆ పూర్ణ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చి ఆ పిక్చర్ రిలీజ్ చేయించా. పిక్చర్ బాగా పోయింది, నాకు పేరు వచ్చింది. పేరు రావటమే కాకుండా దానిలో 4.5 లక్షలు తీసా. అది వాళ్ళ డబ్బులు అయితే ఏదైతే డబ్బులు దాదాపు 16 లక్షలు అయింది వాళ్ళకి. దాన్ని 35 లక్షలు నాకు
మొత్తం మీద వచ్చింది. వాళ్ళ 16-17 తీసుకొని నాకు 10-12 ఇచ్చారు. దాంతో సాటిస్ఫై అయ్యా. అలా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచనతో 8 నెలలు కూర్చొని నెక్స్ట్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా. దీనికంటే ఇది బ్లాక్ అండ్ వైట్ చిన్న హీరోతో తీశాను. పిక్చర్ 4.5 లక్షలు తీస్తే ఇది ఈ లెవెల్లో కలెక్షన్ చేసింది. మరి ఇదే కొంచెం కథ తీసుకొని దీనిలో లోపం ఏం చేశాను, ఎఫెక్ట్ ఏం చేశాను, లోపం ఏం చేశానంటే హీరో గారిని మార్చి కృష్ణ గారిని పెట్టి ఇంకో హీరోయిన్ వేసి కలర్లో తీస్తే కొంచెం ఖర్చు అయినా పెద్ద పిక్చర్కి తయారయ్యేదే. అది తీశాను. అప్పుడు ఆర్టిస్టు కేతా గారే ఉండేవాడు, బొమ్మలో వేసేవాడు. ఆయన ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉంటూ అప్పుడే నాకు కారు ఉండేది, ఓ బాయ్ని పెట్టుకునేవాడిని. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడిని నెక్స్ట్ ఏం చేయాలని. అలా కొద్దికాలం దాదాపు ఒక 5-6 నెలలు ఉన్నా. అలాగే ఉంటే ఆ తర్వాత కేతా గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన కట్టా సుబ్బారావు వచ్చి కేతా గారు తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఈయన కట్టా సుబ్బారావుని మావాడండి, రాజులు. ఈయన 17 సంవత్సరాల నుంచి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తూ వచ్చాడు. అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్తో. ప్రత్యేకాత్మ గారి దగ్గర 17 సంవత్సరాలు వర్క్ చేసి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ వచ్చాడు. ఆయనకంటూ అవకాశం ఇవ్వలేదు, డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేదని పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర తిరుగుతున్నాడు ఆయన. ఉన్నవాడు ఇప్పుడు మీరు సినిమా తీశారు, మీ సినిమాకి డబ్బులు రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా, అప్పుడు కదా మీరు తీస్తారన్నారు. ఆ టైం లోపల ఆయన ఉన్నవాడు డబ్బు పెడతాడు, ఇబ్బంది ఏమీ లేదు, మీ ఇద్దరు కలిసి తీసుకుంటే బాగా కలిసి వస్తుందని ఆయన నాకు చెప్పాడు ఈయన గురించి. సరేనండి తీసి ఇప్పుడు మొన్నే కదా మంచి కథ దొరికి ఆ కథకి కావాల్సినంత బడ్జెట్ చేతిలో ఉన్నప్పుడే నేను సినిమా తీస్తా. నేను ఇంకోరు డబ్బు పెట్టి సినిమా తీయాలి అంటే నేను తీయను, నాకు అవసరం లేదు. 6 నెలలు ఆయన నేను స్నేహంగా రోజు వచ్చి మోటార్ బైక్ మీద, ఆయన 6 అడుగులు ఉంటాడు మనిషి, జమ్ముగా ఉంటాడు. నాకంటే కొంచెం చిన్నవాడే అయినా అతనికి సినిమా తీయాలని ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తీయాలని ధైర్యం లేదు ఆయనకి. పార్ట్నర్ని ఎవరైనా ఎత్తుకుతున్నాడు. ఆ ఎత్తుకులాట్లో నేను చూసా. సరే ఆయనతో 6 నెలలు సావాసం చేసే, రోజు పొద్దున్న వచ్చి ఆఫీసులో కూర్చొని సాయంత్రం దాకా ఉండిపోయేవాడు. అప్పుడు ఆలోచించా, ఏదైనా కథ చెప్పు సుబ్బారావు అనేవాడి. ఆయన కథ చెప్పడం అనేది రాదు అనేది తేలిపోయింది. ఎవరైనా చెబితే దాన్ని తీయగలడా అనేది కూడా కొన్ని టెస్టులు చేశా. ఆ విధంగా నేను ఆయన మీద ఇంట్రెస్ట్ 6 నెలలు అన్ని రకాలైన నాకు తెలివితేటలు ఉన్నంత వరకు నాకు నాటకాల అనుభవం ఉంది. నా నాటకాలకి అనుభవానికి తోడు ఈ స్క్రీన్ ప్లే అయింది, కథ అయింది, ఏది అసలు సినిమాకు ముఖ్యం అనేది అన్ని తరోగా నేను ప్రిపేర్ అయిపోయాను. ఆయన 45 ఏళ్ళు 50 ఏళ్ళు పెట్టి ఒక హిందీ సినిమా కొన్నాడు. అది ఎవరో హీరో, మంచి పెద్ద హీరోలే. అది రైతు వారి స్టోరీ. సుబ్బారావు, ఈ స్టోరీ నువ్వు కొనుక్కున్నావు కదా, కృష్ణాను శోభన్ బాబును పెట్టి, నువ్వే తీసుకో, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇంకో పార్ట్నర్ ఎవరైనా కలుపుకొని తీసుకుంటే మంచిదే కదా, నువ్వు తొందరగా డైరెక్టర్ అయిపోతావు. నా దగ్గర డబ్బులు రావాలా, నేను నిన్ను కలుపుకోవాలా, వాళ్ళ కథ చూడాలి, ఇవన్నీ ఎందుకయ్యా, నువ్వు ముందెత్తులో ఉండవు, ముందురా, ధైర్యం చెయ్యి అని అంటే ఆయన ఒప్పుకోలే. సార్ మీరు తీసిన ఒక్కదేపు వెలిగింది, మీ టేస్టు మీ అభిరుచి నాకు బాగా నచ్చింది, కాబట్టి నేను మీతోనే కలిసి తీస్తా, మీరే నాకు ఈ అవకాశం ఇవ్వాలి అని ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు. ఈ 6 నెలల్లో ఆయనకి నాకు బాగా సెంటిమెంట్ వచ్చింది. నిజమే పాపం, మరి ఇంత ఆస్తి ఉండి, ఇంత ఐశ్వర్యం ఉండి, పిల్లలతో వచ్చి ఇక్కడ ఇంతకాలం ఉండి 17 సంవత్సరాల నుంచి ఈయన ఆ జయానికి రాలేకపోయాడే. నిజంగా బాధాకరం విషయమే నా బోటాడు ఆలోచిస్తే. సరే సుబ్బారావు, నీ మీద నాకు ఇప్పుడు ప్రేమ అభిమానం కలిగింది, కానీ వృత్తి వ్యవహారం అనేది వ్యాపారం వేరు. కాబట్టి ఇప్పుడు మనం ఒక కథ ముందు ఎత్తుకుదాం, కథ ఒక సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు ప్లాన్ చేద్దాం అని కూర్చొని 20 రోజులు 30 రోజులు రకరకాల ఆలోచించాం, ఏది రచ్చటలా. అప్పుడు ఒక ఆయన దగ్గర కొంత తయారు చేసి ఆపేసి వాళ్ళు హాస్టల్ పెట్టుకొని ఉంటున్నారు, వాళ్ళ దగ్గర పోయి ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చాం.
మీరు మీ తీరు అంటున్నారు కదా, ఎంత అయింది మీకు ఖర్చు అంటే 5,000 6,000 అయిందయ్యా అన్నారు. 6,000 అయితే మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ ఇవ్వండి, మేము చదువుతాం, మాకేదో నచ్చితే మీ డబ్బులు మీకు ఇస్తామన్నా. సరేనని అది తెచ్చాం, చదివా. నేను చదవటం కంటే ముందు సుబ్బారావు నువ్వు చదవయ్యా అన్నాడు. ఆయన చదివాడు. చదివిన తర్వాత అబ్బాయి ఏం నచ్చలేదండి, అంత పెద్ద ఏం లేదు దీనిలో అన్నాడు. సరే వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాను. సుబ్బారావు నీ దగ్గర ఉంటే ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చి చదివాం. ఇప్పుడు అదే ఇదని చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు పాపం చిన్నవాళ్ళు కాబట్టి 5,000 ఉంటే నువ్వు తర్వాత నేను ఇస్తా, ఒకవేళ తెగిపోతే డబ్బులు నేనే ఇస్తాను, నీకు ఏమి ఇది కావద్దు అని చెప్పి ఆయన చేత 5,000 వాళ్ళకి ఇప్పించేసి ఆ స్క్రిప్ట్ని ఆ తర్వాత నేను చదివాను. దీనిలో 3 పాయింట్లు ఉన్నాయ్యా. ఈ 3 పాయింట్ల మీద కథ నేను అవుతా, కథ అల్లిన తర్వాత నువ్వు చెప్పు అని చెప్పి కూర్చున్నాం. ఒక చిన్న పాయింట్లు పట్టుకొని ఆ 3 పాయింట్లకు తగ్గట్టు మా ఊళ్ళో అదే బేసిస్గా దంపతులు ఉన్నారు. ఆ స్క్రిప్ట్లో దొరికిన పాయింట్లు దంపతులు, ఒకరు ఆడపిల్ల తల్లిదండ్రులు, ఒకరు మగపిల్లడి తల్లిదండ్రులు. వాళ్ళకొక్కటే ఆడపిల్ల, వీళ్ళకొక్కడే మగపిల్లాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉండి పిల్లకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు కాపురాన్ని పంపించాలి. పిల్లాడు కూడా పుట్టాడు. కాపురాన్ని పంపించేటప్పుడు మా అమ్మాయికి ఇచ్చిన ఆస్తి అంతా మాకేమన్నా అంటారు వాళ్ళు. మా ఆస్తి మా అమ్మాయి ఉన్నంతకాలం మా దగ్గర ఉండాల్సిందేను, తత్తి మా ఎక్స్ట్రా డబ్బులు తీసుకెళ్ళండి అన్నారు. మొత్తం ఆస్తి ఇస్తే పిల్లలు పంపించండి, లేకపోతే వద్దు అని వాళ్ళు పట్టుకొస్తారు. ఈ తగాదా పెద్దదయ్యి ఆఖరికి విడాకులు ఇచ్చేసుకున్నారు. విడాకులు ఇచ్చేసి పిల్లల్ని పుట్టిన బిడ్డను కూడా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు. వీళ్ళు ఇట్లాగే వదిలేశారు. వాళ్ళ జీవితాలు అట్లయింది. వాళ్ళిద్దరు బేసు, ఆడపిల్ల తల్లికి ఎంత నిగువ ఉందో ఈ మగపిల్లల తల్లికి ఎలా ఉంది, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ జీవితాలను పాడు చేశారనేది బేస్ చేసుకొని ఈ ఇయ్యాల వారి కయ్య ఇయ్యం కయ్యం అనే టైటిల్ కూడా అప్పుడే నేను అనుకొని నేను ఫిక్స్ చేసి సబ్జెక్టు దాదాపు 100 సీన్లు రాశాను. 1 లైన్ ఆర్డర్ స్క్రిప్ట్ తయారైంది. దీనికి నేను ఎలా చేద్దాం, డైలాగ్స్కి ఎవరికి ఇద్దాం ఏంటన్నా, దీని బడ్జెట్ ఎంత అవుతానా అని బడ్జెట్ వేసా. ఆర్టిస్టులు కృష్ణ, జయప్రద, సూర్యకాంతం, నాగభూషణం, రావు గోపాలరావు గారు, యశ్వరలక్ష్మి, ఛాయాదేవి, ఇంకెవరు శ్యామల, పిఎల్ నారాయణ, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆర్టిస్టులు అంతా పెద్ద కేసుతో ఉంది. అప్పుడు కృష్ణ గారు మంచి లీడింగ్ బడ్జెట్లో ఉన్నాడు. 2 లక్షల దాకా ఉన్నాడు ఆయన. పెద్ద పెద్ద వాళ్ళకి డ్రూండి గారికి వాళ్ళందరికీ తీస్తున్నాడు. అదే పద్ధతిలో మనకి ఇస్తాడేమో లేదోని అడుగుదాం పోయి. కృష్ణ గారు అయితేనే బాగుంటుందయ్యా, ఆ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి అంట జయప్రద, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది అన్నారు. ఆ అమ్మాయిని వీళ్ళని మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఈ తత్వ క్యారెక్టర్కి వీళ్ళు అయితేనే బాగుంటారు. తర్వాత బడ్జెట్ వేద్దాం. బడ్జెట్ వేసాం. బడ్జెట్ వేసిన తర్వాత సుబ్బారావు దీన్ని తీయాలంటే మంది, నేను ఫస్ట్ ఒకటే ఫీల్డ్ సినిమా తీశాను కాబట్టి ప్రొడక్షన్లు పద్ధతులు మంచి చెట్లన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి దీనికి 2 లక్షలు పెట్టుబడి కావాలి. 2 లక్షలు పెట్టుబడి ఉంటే దీన్ని 16 లక్షలు 17 లక్షలు సినిమా తీస్తా. మరి 2 లక్షలకి తర్వాత 14 లక్షలు ఎట్లా వస్తుంది మనకి? కావాలంటే మనకి 2 లక్షలు ఎట్లా, నేను 1,00,000 రూపాయలు పెడతా, నువ్వు 1,00,000 పెడతావా? అట్లా కాదండి, 2 లక్షలకి నేను 2-3 పార్ట్నర్స్ చూస్తాను అన్నాడు. నల్లరామూర్తి గారు పట్టుకొచ్చాడు. ఆ నలుగురిని నల్లరామూర్తి గారు అమ్మటి వచ్చారు. ఆ నలుగురు వచ్చారు. మీరు 2 లక్షలు తీసుకొస్తే 16 లక్షలు నేను మాట్లాడతానండి, పిక్చరు డిస్ట్రిబ్యూషన్ కానీ ఫైనాన్స్ కానీ నేను మాట్లాడితే సినిమా తీయచ్చు. వాళ్ళని ఈ డబ్బులు తీసుకురామని రెడీ చేశా. రెడీ చేసిన తర్వాత వాళ్ళు 25,000, నేను 25,000, వాళ్ళు 25,000, 3 25,000 75,000 వేసి 75,000 పెట్టుకుని సినిమా కంపెనీ అన్నీ రెడీ చేసుకుంటా కూర్చున్నాం. కృష్ణ గారికి అడ్వాన్స్ ఇవ్వాలి. అక్కడ కృష్ణ గారి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నారు. జంజాల మాటలు రాశాడు. అప్పుడు జంజాల ఫస్ట్ పిక్చర్కో సెకండ్ పిక్చర్కో వచ్చాడు. ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్కో వచ్చిన ఆయన పిలిపిస్తే లక్ష్మణరావు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేత పిలిపిస్తే ఆయన వచ్చి ఇది కథ అని వినిపించాను. ఆన్లైన్ ఆర్డర్ బాగుంది సార్, నేను రాస్తాను, మీకు ఏమి ఇవ్వమంటారు చెప్పండి అన్న, డబ్బు కూడా ఇప్పుడే చెప్పండి అన్న. అంటే నేను
మూడో సినిమా సార్ రాసేది, దీనికి ఎంత డబ్బు ఉండని అడిగేటువంటి పొజిషన్ నాకు లేదన్నాడు. పొజిషన్ నీ లేకపోతే మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, నీ కష్టానికి నువ్వు చెప్పాలి కదా. లేదు సార్ మీరు ఏం చెప్తారు చెప్పండి సార్, దానికి రాస్తారన్నాడు. సరేనయ్యా 6,000 ఇస్తానన్నా. సరే సార్ అన్నాడు. బాగా డైలాగులు 15 రోజులు రాసుకొచ్చాడు. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. జంజాల నువ్వు చిన్నవాడు అయినా ఈ డైలాగ్స్ బాగా పలికావయ్యా, నాటకాన్ని నువ్వు చూపించావు, నాకు ఫుల్గా నచ్చింది. కాబట్టి తర్వాత సంగతి ఎట్టన్నా కానీ ఇంకో 2,000 ఎక్స్ట్రా ఇస్తాను నీకు, 6,000కి 8,000 ఇస్తా. ఓకే తీసుకెళ్ళి రాసుకురా పోవని 5 రూపాయలు ఇచ్చి పంపించా. ఆయన ఐదు 15 రోజులు రాశాడు. 15 రోజులు రాసినాక అప్పుడు ఏప్రిల్ మే ఎండింగ్లో సెట్టింగ్ పెట్టాం. ఈ లోపల కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కథ వినిపిస్తే ఆయన కథ ఓకే అన్నాడు. బ్రహ్మాండం ఉంది, కథ నేనే తీయాలి, బయట ఎవరు బాగా. సార్ మీరు అన్ని పోక్రాలు కౌబాయ్ పిక్చర్లు తెస్తున్నారు, మాది ఫ్యామిలీ పిక్చరు, ఫ్యామిలీ డ్రామా అన్నాడు. అవన్నీ కలర్లో తీస్తారు, మాది కూడా కలర్లో తీస్తాం సార్ మేము. ఓకే బ్రహ్మాండం, కానీ ఒక చిన్న మాట సార్, మాకు కొంచెం కోఆపరేట్ చేయాలి మీరు అన్న. సరే రేపు మాట్లాడదాం, రేపు రండి అని పంపించాడు. మరుసటి రోజు వచ్చా, హనుమంతరావు కూర్చొని ఉన్నాడు. అందరికీ 2 లక్షలు తీసుకుంటున్నా, వాళ్ళతో పాటు మీకు అన్నారు. వాళ్ళంతా 2 సినిమాలు 10 సినిమాలు తీసినాడండి పెద్దవాడు. మేము కొత్త డైరెక్టరు కొత్త ప్రొడ్యూసర్ని, మేము కొంచెం బడ్జెట్లో జాగ్రత్త పడాలి సార్, తర్వాత ఇది అవుతుందని బతికలాడు. అడిగాను నేను. అడిగితే ఆయన ఏమన్నాడు, సరే ఎంత తగ్గించుకుంటావు చెప్పు అన్నాడు. ఎంత తగ్గించుకుంటావు ఏంటి, అది నీ ఇష్టం సార్, ఒక 50 తగ్గిస్తాను. సరే ఓకే, మేము ఒక మాట అన్నా మీరు ఒక మాట చేశారు, చాలా సంతోషం సార్ అన్న. అది చెప్పేసి రే హనుమంతరావు చూడరా, వాడికి ఇంకొకరితో ఎవరితో చెప్పాలి రాధాకృష్ణతో, లేకపోతే నేనైతే చెప్తాను సార్, నా బాధ రాది ఏదైనా చేశారు సార్, సంతోషం సార్ అని వచ్చా. ఆయన్ని హీరోలు పట్టుకొని హీరోయిన్ మాట్లాడా. ఆయన శ్రీరామ్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడు, ఆయన చెప్పాడు పాప, ఒక మాట ఆయన చెప్పాడు, ఒక మాట ఆయన 70 చెప్పాడు, నేను 55 కంటే ఎక్కువ రూపాయి ఇవ్వనన్నా. ఆయన ఓకే అన్నాడు. అలాగే ఆమెకి అడ్వాన్స్ ఇచ్చా, ఈయనకి 10,000 ఇచ్చా, ఆమెకు 5,000 ఇచ్చా అడ్వాన్స్. అట్లా ఎక్కడికెక్కడ కొత్త నన్ను ఫిరికితో ఇచ్చుకుంటూ బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చా. సూర్యకాంతాన్ని తగ్గించాను, నాగభూషణాన్ని తగ్గించాను, రావు గోపాలరావు తగ్గించి, అసలు తగ్గించిన లేడు రూపాయి అయినా. అలా తగ్గించి దాన్ని బడ్జెట్లో లాక్కొచ్చా. 78లో స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయి 79 మేలో ఇవాళ వరకు అయ్యాలి షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్ ఫస్ట్ ఎక్కడ చేసామంటే ప్రసాద్ స్టూడియోలో సెట్ వేసాం, మెయిన్ సెట్ వేసాం మేమే, సెట్ ఖరీదు పెట్టుకొని వేసాం. వేసిన తర్వాత దానిలో ఫస్ట్ 5 రోజులు షూటింగ్ చేసాం. నెక్స్ట్ షెడ్యూల్కి ఒక 6 రోజులు రాజమండ్రి గోదావరి దగ్గర చేసాం. ఆ తర్వాత మళ్ళా తిరిగి మెడ్రాసు సెట్లోకి వచ్చాం. సెట్లో 15 రోజులు షెడ్యూల్ నెక్స్ట్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ జరిగేటప్పుడు ఈ ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ కృష్ణ జయప్రద వీళ్ళందరితో కూడా పిక్చర్ తీసేటప్పుడు ఆడేటప్పుడు అంత ఆడియన్స్ నవ్వుకుంటూ తీసేటప్పుడు కూడా ఆర్టిస్ట్ అంతా ఎంజాయ్ చేస్తూ పిక్చర్ తీశారు. ఆ పిక్చర్లో అలాంటి స్క్రిప్టు అలాంటి ఇదిగా నడిచింది మాకు. కృష్ణ జయప్రద కృష్ణ గారు ఉన్నటువంటి టైంకి ఆ రోజులో ఫైనాన్స్కి వెళ్ళినా డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినా మాకు ఎక్కడ పడితే అక్కడ బిజినెస్ అయింది. ఎక్కడ ఏది ఒక్క పూట ఆగల, ఇది అవుద్దా పోతాం ఓకే అంటే కృష్ణ గారు అంత ఫోర్స్లో ఉన్నాడు. నవంబర్ థియేటర్ సినిమాలు ఎక్కువ ఉండే థియేటర్కి లేదు, ఇది ఇవాళ వరకు అయ్యాలి, ఫిబ్రవరి దాకా ఆగుతాను, జనవరి ఫిబ్రవరి ఆగుతాను నేను, నువ్వు థియేటర్లు మార్చడానికి వెళ్ళేది వేసిన థియేటర్ ఆడినాలా ఆడాల్సిందేనన్నా థియేటర్ మార్చడానికి. అలా కృష్ణ గారి చేత కూడా చెప్పించాము. కృష్ణ గారు చాలా సంతోషించాడు. 60 కాల్ షీట్లు ఇచ్చిన ఆయన 50 కాల్ షీట్లతో ఫినిష్ అయ్యి 10 కాల్ షీట్లు తిరిగి ఆయనకి ఇచ్చా. చాలా సంతోషించాడు కృష్ణ. ఇలాంటి ఉండాలా ప్రొడ్యూసరు, ఇంత ప్లాను ఇంత పద్ధతిలో ఉండవు, మరి ఇంత పద్ధతి తీసే గ్రేట్ కరెక్ట్ అని అన్నాడు. చేసి చాలా సంతోషించాడు, మాకు బాగా కోఆపరేట్ చేశాడు కృష్ణ గారు. డబ్బింగ్ చెప్పి వెళ్ళబోతే కూడా బ్యాలెన్స్ అయినా ఇవ్వాలా అని అడిగాడు ఆయన. అడిగితే ఇవ్వాలి సార్ 60,000 ఇవ్వాలి మీకు అన్న.
అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఏమిలో హనుమంతరావు చేతికి ఇవ్వండి అన్నాడు. అలా చెప్పిపోయాడు. నేను మరుసటి రోజున 60,000 తీసుకుని ఇచ్చాను. అంత కాన్ఫిడెన్స్గా ప్రొడ్యూసర్ అంటే నిలవటానికి కృష్ణ గారు అంత కోఆపరేట్ చేస్తాడు. మన ఇంట్లో బ్రదర్ లాగా నడుస్తాడు ఆయన. ఇంట్లో వాడిది కదా అన్నట్టుగా ఉంటాడు. ఏదైనా డేట్ కాల్ షీట్ ఆ డేట్ అడగాలన్నా మళ్ళీ దానికి ప్రిఫరెన్స్ డేట్ ఇచ్చి తీసుకుంటాడు. అలాగా ఆ సినిమా నిజంగా బిగినింగ్లో జబర్దస్త్ కోసం ప్లాన్ చేసి పడ్డాను, కానీ స్టార్ట్ చేసిన తర్వాత దానంత ఈజీగా నవ్వుకుంటూ తీసి సినిమా రాలేదు. అలాగే పిక్చర్ రెడీ అయిపోయిన తర్వాత ఆంధ్రాకి పూర్ణ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు, నైజాంకి సీడెడ్కి మేము ఫైనాన్స్ తెచ్చుకున్నాం కాబట్టి అది అమ్మాలి తప్పనిసరిగా ఆ 2 ఏరియాలు అని బేరాలు చెప్తే దానికి పోటీ పడ్డారండి. నైజాం వాళ్ళు అందరూ పోటీ పడ్డారు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ పోటీ పడ్డారు. ఒకడే తెలియకుండా ఒకటి వచ్చి చూసిపోయారు. తర్వాత ఎవరికో కాళహస్తి శెట్టి గారు ఎవరో ఆయన కొన్నాడు, ఆయనకి ఇచ్చేసి అవుట్ రైట్. నైజాం ఏమన్నా ఒక ఆయనకి ఇచ్చా, అతను వాడు చిన్నోడే, ఆయనకి ఇచ్చా, ఆయన కూడా కొనుక్కున్నాడు. అది 8 లక్షలు ఇద్దరు మీద ఫైనాన్స్ తీసుకుంటే 2 ఏరియాల మీద నాకు 16 లక్షలు వచ్చిందండి. 8 లక్షలకి అమ్మేశా. పిక్చర్ మొత్తం 17 లక్షలు అయింది. ఆంధ్ర పూర్ణ డిస్ట్రిబ్యూటర్ 6 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేశాడు పిక్చర్. నెల అయ్యి కాకతలకే వాడి డబ్బులు వాడికి వచ్చేసి మొత్తం డబ్బులు మాకు చెక్కు 8 లక్షలు ఇచ్చాడు. వాడిది 23 లక్షలు ఎంత అయింది. ఆడు పాను మాకు ఇచ్చాడు. ఇంకా నెల 6 చెక్కులు ఇస్తా వచ్చాడు. లాస్ట్లో పూర్ణవాడు దాదాపు 75 లక్షలు కాజేశాడు మా దగ్గర. కొన్ని ఊళ్ళు ఆడిని చెప్పడా, మాకు తెలియదు. సినిమా తీస్తా నేను ఆడు కూర్చుంటే ఆయన డైరెక్షన్ చేసుకుంటూ కూర్చుంటే ఎవడు దాన్ని పట్టించుకొని డిస్ట్రిబ్యూటర్ ఆడి ఇష్టం వచ్చినట్టు ఊళ్ళు ఆడుకొని తినేసాడు పూర్ణ డిస్ట్రిబ్యూటర్. 9 ఏళ్ళు కేసు వాడినాడు వాడు బెజవాడలో వాడి మీద. తాటకి వెంకటపురి పెద్ద ప్లేటర్. ఆఖరి వాడిని లాగొట్టుకున్నాడు. వాడి డబ్బులు ఇచ్చి వాడికి తిప్పుకున్నాడు, కేసు ఎగ్గొట్టేశాడు. ఇలాంటి డిస్ట్రిబ్యూటర్లు దేశంలో ఉన్నారు. వాళ్ళంతా ఎట్టగా చేశారు ప్రొడ్యూసర్ని. అలాంటివన్నీ జరిగినాయి, అవన్నీ పడ్డా నేను. మరి ఇన్ని హిట్ పిక్చర్లు తీసి మరి ఇలాంటి ఇబ్బందులు పడ్డారంటే మరి ఎక్కడ పోయింది డబ్బు? సక్సెస్ పిక్చర్లు తీసి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఎందుకు లేవు?